శ్రీవల్లి అన్న మాటలకు ప్రేమ అయితే చాలా బాధపడుతూ ధీరజ్ దగ్గరకు వచ్చి మొత్తం అంతా కూడా చెప్తుంది. దాంతో ధీరజ్ అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక ప్రేమ అయితే నేను ఇన్ని బాధలు భరించి నేనెందుకు ఇక్కడ ఉండాలి, నాకు ఇక్కడ ఉండవలసినంత అవసరం లేదు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. అది వినగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలా మాట్లాడుకు, నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు, వెళ్ళలేవు కదా, వద్దు అని చెప్పి అంటాడు. లేదు, నాకెందుకు ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, నేను ఇక్కడ ఉండే పరిస్థితే లేదు, నేను ఇప్పుడే ఇక్కడి నుండి మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రేమ ధీరజ్ ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి ధీరజ్ అయితే ఏ ప్రేమ ఆగు ఆగు అంటూ ఎంత ఆపినా సరే ఆగకుండా ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని ఇంటి బయటకు వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గీత వైపు ఇలా అడుగు పెట్టేలోపే ప్రేమ ఒక్కసారిగా ఆగి ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను కానీ అటువైపు అడుగు పెడితే ఏమవుతుంది, మా అత్త వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ప్రేమ అటు వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆ గీత దగ్గరే అలా నిలబడి ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి ఇంతలో అక్కడికి ధీరజ్ వచ్చి ప్రేమ వెనకే నిలబడి రెండు చేతులు కట్టుకొని, ఇప్పుడు ఏం చేస్తావు ప్రేమ, నేను చెప్తున్నది వినకుండా వచ్చేసావు, చూసావా నువ్వే ఇక్కడికి వచ్చాక ఆగావు అని చెప్పి అంటూ అలా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.